నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఎన్నో ఆలయాలు చూస్తూ ఉంటాం. వాటి యొక్క నిర్మాణ శైలి ఎలా ఉంటుందన్నది రెండో విధంగా చూస్తుంటాం. అంటే మొదట ఆలయ సౌందర్యం, శిల్పకళ, శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను చూస్తూ ఉంటాం. వీటి తర్వాత ఆలయ నిర్మాణంలో విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఇక ఇందులో భాగంగానే శ్రీచక్ర, మహామేరు ఇటువంటి యంత్రాల విశేషాలు కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ విశేషాల సమాహారాన్ని మన స్టూడియోకి తీసుకొచ్చారు, మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు శిల్పి గోపాలాచారి గారు. వీరు వంశపారంపర్యంగా శిల్పాచారుల కుటుంబ నేపథ్యంలో మరి పాశ్చాత్య శిల్పకళా పాఠశాలలో కూడా ప్రత్యేకంగా శిల్పశాస్త్రాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మనతో పాటు ఆ యొక్క విశేషాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. గోపాలాచారి గారు నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ. ఇంకా అక్కడ కాకాయం అంటే కాకికి ఎన్ని కళ్ళు అండి మనకు తెలిసి? రెండు ఉంటాయండి, కానీ ఒకటే. దాని ఏకాక్షి అని కూడా పేరు ఉంటుంది. అక్షి అంటే కన్ను, ఏకం అంటే ఒకటి. అది ఇటు చూస్తే ఈ కన్ను, అటు చూస్తే ఆ కన్ను మాత్రమే కనబడుతుంది, రెండో కన్ను కనిపించదు. అందుకే అది అటు ఇటు టిక్కుమంటూ తిరుగుతూ ఉంటుంది కాకి. ఇటు ఎవడో వచ్చేస్తాడేమని దానికి ఒక అదే తల మొత్తం తిప్పుతుంది, కన్ను తిప్పదు, తల మాత్రం తిప్పుతుంటుంది. కళ్ళు కూడా తిరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఒక శ్లోకం ఏమంటే, కాక దృష్టి బకః ధ్యానం శ్వాన నిద్ర తదైవచ జీర్ణ వస్త్రం అల్పాహారం ఏతత్ విద్యార్థి లక్షణం. విద్యార్థి ఎలా ఉండాలంటే కాకిలాగా ఒకే దృష్టి. అంటే చూస్తూ మన వాళ్ళు అంటుంటారు, ఏంటి కాకిలాగా చూస్తాను అంటే వాడికి దాని మీదే దృష్టి ఉంటుంది. అంటే ఒక మన టీచర్ ఏం చెప్తున్నాడా దాన్నే రిసీవ్ చేసుకునేటువంటి భావన, బుద్ధి అతనిలో ఉండాలి. అది విద్యార్థి. బకః ధ్యానం, బకః అంటే కొంగ చూసారా, చెరువులో ఒంటికాల మీద నిలబడి ఉంటుంది, దీక్షతో ధ్యానంతో ఉంటుంది. అది దానికి ఆ కప్పో చేపో ఏదో తినే వస్తువు వచ్చే వరకు అలాగా నిలబడి టక్కని క్యాచ్ చేస్తా. అలాగా మనం కూడా ఆ క్యాచింగ్ అనేటువంటిది, ఆ రిసీవ్ చేసుకునేటువంటి గుణం మనలో ఉండాలి విద్యార్థి. శ్వాన నిద్ర, కుక్క ఎలా నిద్రపోతుందండి? చిన్న శబ్దం వచ్చినా బొమ్మంటుంది, పూర్తిగా గురకబెట్టి నిద్రపోదు అది. ఏమండి, ఆ విధంగా విద్యార్థి కూడా నిద్రపోయేటప్పుడు ఈ గుణం ఉండాలి. జీర్ణ వస్త్రం అంటే పాత బట్టలైనా పర్లేదు, శుభ్రంగా ఉండాలి. ఓకే, నాకు రోజు సూటే కావాలి డాడీ అంటే అది కొనలేని పరిస్థితులు ఉంటాయి. దాన్ని అనుసరించి శుభ్రమైన బట్టలు ఉంటే సరిపోతుంది. అంతేగాని కొత్తవే కావాలని ఏం లేదు. ఇప్పుడు వచ్చిండే లేటెస్ట్ కాలేజీల్లో రోజుకు ఒక డ్రెస్సులు కావాలని ఇళ్లలో పీడిస్తున్నారు. నా వరకు వచ్చింది, చాలా వరకు అనుభవిస్తున్నాము. అది తప్పు అనిపిస్తుంది. విద్యార్థులకు చెప్పాల్సిన బుద్ధులు ఇవి. జీర్ణ వస్త్రం అల్పాహారం అంటే తక్కువగా తినాలి. ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి, నిద్ర వచ్చేస్తుంది. తక్కువ తినాలి విద్యార్థి. రాత్రి కావాలంటే కాస్త ఎక్కువ తిని పడుకొని నిద్రపోని పర్లేదు. ఉదయం కానీ మధ్యాహ్నం తక్కువ తినాలి. ఇదే అండి ఆయం అంటే. ఓకే, ఈ విధంగా 8 ఆయాలు పెడితేనే ఒక ఇల్లు అవుతుంది. నెక్స్ట్ వాయు దిశలో వాయుదేవుడు అధిపతి. అంటే ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్, ప్రాణవాయువు అక్కడ ఉంటుంది. లేటెస్ట్గా అక్కడ రీడింగ్ రూమ్ పెడుతున్నాం మేము. అంటే అక్కడ ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి చదువుకునే పిల్లలకి అక్కడ ఉంటే బుద్ధి బాగా పనిచేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే ఆ మంచి గాలి ఉన్నప్పుడు వీళ్ళకి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకొక విషయం ఏమంటే, చదువుకునే వాళ్ళు ఎక్కడైనా సరే తూర్పు తలబెట్టి పడుకోమని శాస్త్రం. ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు ఉదయం బ్రహ్మముహూర్తంలోని 3 గంటలకల్లా ఆయన యొక్క సోలార్ పవర్ భూమి మీదకి వస్తుంది. ఆ కిరణాల యొక్క గొప్పతనం ఏమంటే ఈ కమలాన్ని వికసింపజేస్తారు. మీరు కూడా తెలిసే ఉంటుంది, కొన్ని పుష్పాలు సూర్యుడు వచ్చిన తర్వాత వికసిస్తాయి, కొన్ని పుష్పాలు చంద్రుడు వస్తే వికసిస్తాయి. ఆ విధంగా ఈ కమలం, ఈ సహస్రార కమలం సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తుంది. ఏమండి, అందుకు పిల్లలకి అప్పుడు వికసించినప్పుడు ఉదయం లేచి కూర్చొని చదివితే అది ఫౌండేషన్ అవుతుంది. అంటే ఏది చదివాడో ఉదయం, ఏది మనం మనసులోకి పడ్డదో, మనకు బుద్ధిలోకి పడ్డదో అది పర్మనెంట్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఓకే, శాశ్వతం అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే, పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, టీవీ చూడమనండి, పర్లేదు, హ్యాపీగా పడుకొని నిద్రపోమనండి. వీళ్ళు పడితే గంట ముందే లేపండి, ఉదయం 4 గంటలకు లేపండి, కూర్చోబెట్టండి, చదివించండి. అప్పుడు చదివింది మెమరీలో ఉంటుంది. మీరు రాత్రి ఎంత చదివినా మళ్ళీ పడుకుంటే ఇదేమంటే ఉదయం నుండి మనం ఏమేమి చూసామో, ఏ దృశ్యాలు చూసామో, ఏమేమి మాట్లాడుకున్నా ఇవంతా బుర్రలోకి ఎక్కుతుంది.
ఏమండి ఈ చెత్త మీద ఈ చదువుని వేసామనుకోండి ఉదయానికి మొత్తం డిలీట్ అయిపోయి గుర్తు లేకుండా పోతుంది. ఓకే. ఇది సైంటిఫిక్గా కూడా ఇలా జరుగుతుంది. అందుకని చెత్త మీద చెత్త వేసి ఈ చదువు దాని మీద వేస్తే ఈ పొద్దున్న తీసుకెళ్ళి బుట్లో అని చెత్త బయట పారేసినట్టే బుర్రలో అని విద్య కూడా పోతుంది. అందుకని ఉదయం లేచి స్టార్టింగ్ ఫౌండేషన్లోనే మన విద్య ఏదైతే మనకి ఇంపార్టెంట్ అది మాత్రం ప్రయోగం చేస్తే ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది. ఇది ప్రతి స్కూల్లో కూడా ఈ పాయింట్ పెట్టాలని నా ఉద్దేశం. ఇప్పుడు తూర్పు వైపు అన్నారు కదా, ఆ విషయం ఆ తూర్పు వైపు తలపెట్టుకొని చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆ సూర్యకిరణాలకి వికసిస్తారు. ఈ విషయం తెలియకుండానే డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమంటారు? అవును, తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నది అదే. ఓకే. కాబట్టి విద్యార్థులు మాత్రం తూర్పు తిరిగి పడుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం.